ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కి తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అన్నాడు. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం.